హాయ్ ట్రేడర్స్, వెల్కమ్ బ్యాక్. నేను వికాస్. ఈ వీడియోలో క్రిప్టో కరెన్సీ ఇండియాలో వన్ అండ్ ఓన్లీ లీగల్ ప్లాట్ఫామ్ డెల్టా ఎక్స్చేంజ్ ఇండియా. చాలామంది ట్రేడ్ చేస్తున్నారు ఇందులో, కానీ ట్రేడ్ చేసేటప్పుడు లెవరేజ్ తీసుకోవడం ఇబ్బంది పడుతున్నారు. అట్లనే ఎస్ఎల్ ఎలా పెట్టాలో తెలుస్తలేదు. దాంతోపాటు లిమిట్ ఆర్డర్స్, మార్కెట్ ఆర్డర్స్ ఏంటి అర్థమైతలేదు, ఫీజు ఎంత పడుతుంది అర్థమైతలేదు. ఇలా రకరకాల క్వశ్చన్స్ నాకు వాట్సాప్లో వస్తున్నాయి. ఒక ఫుల్ ట్యుటోరియల్ వీడియో చేయమని చాలామంది ట్రేడర్స్ మెసేజ్ చేశారు. అందుకే ఈ ఫుల్ ట్యుటోరియల్ వీడియో చేస్తున్నాను. సో వీడియో మొత్తం చూడండి, స్కిప్ చేయకుండా. మీకు చాలా హెల్ప్ అవుతుంది. ట్రేడ్ చేసేటప్పుడు అన్నెసెసరీ ప్రాబ్లమ్స్ రాకుండా అసలు లిక్విడేషన్ ఏంటి, ఎందుకు మీకు లిక్విడేషన్ వస్తుంది, అండ్ మీ ట్రేడ్స్ ఎందుకు అనేది ఎగ్జిట్ అయిపోతున్నాయి, ఇవన్నీ డీటెయిల్స్ ఈ వీడియోలో చెప్తాను. ఈజీగా అర్థమయ్యేలాగా ఉంటుంది వీడియో మొత్తం. చూస్తే ఈ ప్లాట్ఫామ్ని 100% మీరు ఎలా యూజ్ చేయాలో మీకు ఐడియా వచ్చేస్తుంది. ఇంకెందుకు ఆలస్యం, వీడియో స్టార్ట్ చేద్దాం. మీరు చూడండి, ఇక్కడ అప్లికేషన్ ఓపెన్ చేసుకున్నాను, నేను లాగిన్ కూడా చేసి పెట్టుకున్నాను. ఈ విధంగా మనకి యూజర్ ఇంటర్ఫేస్ కనిపిస్తుంది. ల్యాప్టాప్లో కానీ డెస్క్టాప్లో కానీ మీరు లాగిన్ చేసినట్లయితే ఇది హోమ్ పేజ్. డెల్టా ఎక్స్చేంజ్ ఇండియా యొక్క హోమ్ పేజ్ మనకి ఈ విధంగా కనిపిస్తుంది. ఇక్కడ మీరు చూసినట్లయితే ఫస్ట్ మనం టాప్ నుంచి చూస్తే ఇక్కడ మార్కెట్స్, ఫ్యూచర్స్, ఆప్షన్స్, ఆల్గో రిలేటెడ్ అండ్ స్ట్రాటజీ బిల్డర్, అలాగే అనలిటిక్స్, ఇవన్నీ ఇక్కడ మనకి టాప్ లెఫ్ట్ కార్నర్లో ఉంటాయి. రైట్ సైడ్లో మీరు గమనించినట్లయితే యాడ్ ఫండ్స్ అనే ఆప్షన్ ఇక్కడ మనకి కనిపిస్తుంది. ఈ విధంగా మీరు ఒకసారి క్లిక్ చేస్తే ఫండ్స్ యాడ్ చేసుకోవడానికి మీకు ఇక్కడ యూపీఐతో పాటు లేదా బ్యాంక్ ట్రాన్స్ఫర్ మనం ఏదైతే చేస్తామో ఆ బ్యాంక్ ట్రాన్స్ఫర్ డీటెయిల్స్ అన్నీ ఇక్కడ ఉంటాయి. ఒకసారి మళ్ళీ హోమ్ క్లిక్ చేద్దాము. ఇక్కడ మీరు చూసినట్లయితే కరెంట్ ఫండ్ ఎంత ఉందో, అది మనకు నెట్ బ్యాలెన్స్ ఎంత ఉందో కనిపిస్తుంది. అండ్ ఈ ఆప్షన్ని మనం క్లిక్ చేసి ఏమైనా ట్రేడ్స్ మీరు వేసినట్లయితే ఆ ట్రేడ్స్ అనేది ఇందులో కనిపిస్తాయి. సో కరెంట్లీ నాది ఒక ట్రేడ్ నడుస్తుంది జూలై సిరీస్లో. అండ్ మీరు ఇక్కడ ఈ ఆప్షన్ క్లిక్ చేస్తే ఇక్కడ మొత్తం మన అకౌంట్కి సంబంధించిన డీటెయిల్స్ ఉంటాయి. మన జీమెయిల్ అడ్రస్ అండ్ అలాగే యూజర్ ఐడి, సబ్ అకౌంట్ ఉంటే సబ్ అకౌంట్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు మనము. అంటే మెయిన్ అకౌంట్ కాకుండా సబ్ అకౌంట్. సబ్ అకౌంట్ ఎందుకు అని అంటే, మెయిన్ అకౌంట్లో మీరు ఒక 50,000 పెట్టుకొని సబ్ అకౌంట్లో 50,000 పెట్టుకొని డిఫరెంట్గా కూడా మీరు ట్రేడ్ చేసుకోవచ్చు. ఒకటే మొత్తం యూజర్ ఐడిలో రెండు అకౌంట్స్ని మెయింటైన్ చేయవచ్చు. ఇంకా ఇక్కడ చూస్తే ప్రిఫరెన్సెస్, మనకి ప్రిఫరెన్సెస్ దేని రిలేటెడ్, లిక్విడేషన్ ఆన్ ఉంచాలా లేదా, ఆర్డర్ ఫిల్ అయిన తర్వాత నోటిఫికేషన్ రావాలా వద్దా, ఈమెయిల్ అలర్ట్స్ దేనికి రావాలి, లిక్విడేషన్ ఆర్డర్ ఫిల్ అయినా, స్టాప్ లాస్ ట్రిగర్ అయినా, ఆర్డర్ క్యాన్సిల్ అయినా, ఏదైనా మార్కెటింగ్ ఈమెయిల్స్ ఉంటాయి కదా డెల్టా ఎక్స్చేంజ్ వాళ్ళగా, లిమిట్ ఆర్డర్ కన్ఫర్మేషన్, మార్కెట్ ఆర్డర్ కన్ఫర్మేషన్, ఇవన్నీ ట్రైలింగ్ ఆర్డర్, స్టాప్ లాస్, ఎవ్రీ పాసిబుల్ థింగ్ మనకి నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. అవి మనకి ఇందులో ప్రిఫరెన్సెస్లో కనిపిస్తాయి. సో మళ్ళీ ఇక్కడ వచ్చినట్లయితే బ్యాంక్ డీటెయిల్స్, మనం డెల్టా ఎక్స్చేంజ్లో ఏ బ్యాంక్ డీటెయిల్స్ ఇస్తామో ఆ బ్యాంక్ డీటెయిల్స్ ఇందులో కనిపిస్తాయి. మామూలుగా రెఫర్ అండ్ ఎర్న్, సెక్యూరిటీ రిలేటెడ్ ఏపీఐ అండ్ అలాగే ట్రాన్సాక్షన్ లాగ్స్. అయితే ఆర్డర్స్ మీరు ట్రేడ్ చేశారు, అవన్నీ ఆర్డర్స్ ఇక్కడ ఉంటాయి. 70 డేస్లో మీరు ఎన్ని ట్రేడ్స్ చేశారు, లాస్ట్ 7 డేస్లో ఏమేమి ట్రేడ్స్ చేశారు, పోనీ 30 డేస్లో ఏమేమి ట్రేడ్స్ చేశారు, ఎంత ఫీజు పడ్డది, ఫిల్ హిస్టరీ ఏ టైంకి జరిగింది, ఎవ్రీ పాసిబుల్ డీటెయిల్స్, ఇక్కడ ట్రేడింగ్ ఫీ ఎంత ఉంది, మొత్తం క్లియర్గా కనిపిస్తుంది అనమాట. సో ఈ డీటెయిల్స్లోకి వచ్చినట్లయితే మీ అకౌంట్ సంబంధించి ఆల్ డీటెయిల్స్ ఇక్కడ మీరు తీసి చూడవచ్చు. అండ్ యాన్యువల్గా మనం అకౌంట్ సమ్మరీ కూడా కావాలంటే Q1 నుంచి Q4, Q1 అయితే Q1, వాట్ ఎవర్, అంటే Q1 అంటే క్వార్టర్లీ 1, ఒక క్వార్టర్, 3 నెలలని ఒక క్వార్టర్ అంటారు మార్కెట్లో. ఆ విధంగా మీకు ఏ డీటెయిల్స్ కావాలన్నా కూడా ఈమెయిల్ పంపించుకోవచ్చు. సో దట్ మీరు ట్యాక్స్ ఫైల్ చేసేటప్పుడు మీ ట్యాక్స్ కన్సల్టెంట్ లేదా చార్టెడ్ అకౌంటెంట్కి ఇవ్వడానికి ఇది చాలా ఉపయోగపడుతుంది. ఇది ఒక్కటి ఇచ్చేసారంటే ఎవ్రీథింగ్ అందులోనే ఉంటుంది. మీ CA ఈజీగా ఫైల్ చేసేస్తాడు. అండ్ నెక్స్ట్ మీరు గమనించినట్లయితే ఇక్కడ క్లియర్ క్యాచ్ అని ఉంటుంది, లాగౌట్. ఇక్కడ లాగౌట్ కొట్టేస్తే మీరు అప్లికేషన్ నుంచి లాగౌట్ అయిపోతారు. ఇది మనకి రైట్ సైడ్ టాప్ కార్నర్లో సెట్టింగ్స్ బటన్. సెట్టింగ్స్లోకి వచ్చినాక థీమ్, ఇప్పుడు మీరు చూసేది ఏదైతే ఉందో బ్రైట్ థీమ్ చూస్తున్నారు కదా, డార్క్ థీమ్ కావాలంటే ఈ విధంగా మీరు చేంజ్ చేసుకోవచ్చు. సో నేను యూజువల్లీ బ్రైట్ థీమ్ని వాడుతూ ఉంటాను. సో ఈ విధంగా. అండ్ ఇంకోటి టెర్మినల్కి సంబంధించి రీస్టోర్ డిఫాల్ట్. ఇన్ కేస్ మీరు ఈ టెర్మినల్ మీరు యూస్ చేస్తున్నప్పుడు రకరకాలుగా మనం సెట్టింగ్స్ని మార్చుకుంటాం కదా. సో రీస్టోర్ డిఫాల్ట్ కొట్టినట్టయితే యాజ్ ఇట్ ఈస్గా కంపెనీ నుంచి ఏమైతే సెట్టింగ్స్ వస్తాయో ఆ సెట్టింగ్స్ అనేది వస్తాయి. ఇక్కడ మీరు గమనిస్తే పొజిషన్ సైజ్ ఆన్ P&L, మనము ప్రాఫిట్ అండ్ లాస్ చూసేటప్పుడు పొజిషన్ సైజ్ కూడా కనిపించాలా లేదా, కన్ఫర్మేషన్ మెసేజ్, అండ్ అలాగే ఈమెయిల్ అలర్ట్స్ గో ఆన్ ఫైనల్ కంట్రోల్. ఇవన్నీ ప్రిఫరెన్సెస్ మనము సేమ్ ఇందాక చూసాం కదా, ఇది క్లిక్ చేసినామంటే ఈ విధంగా ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ ఏంటంటే చిన్నగా జస్ట్ మనకి
పుష్ నోటిఫికేషన్స్ లాగా ఇచ్చారు. వీటిని క్లిక్ చేస్తే టోటల్‌గా ఈ సైడ్‌లో ఈ ట్రేడ్ సెట్టింగ్స్ అనేది అన్నీ మీకు ఓపెన్ అయిపోతాయి. అండ్ తర్వాత ఇక్కడ లాస్ట్ రైట్ కార్నర్‌లో చూస్తే గూగుల్ ప్లే అండ్ అలాగే ఆండ్రాయిడ్ ఏపీకే అప్లికేషన్ అండ్ యాప్ స్టోర్. సో, మీరు ఏ ఫోన్ అయితే వాడుతున్నారో లేదా ఏ డెస్క్‌టాప్ వాడుతున్నారో దానికి సంబంధించి ఈ డెల్టా ఎక్స్‌చేంజ్ ఇండియా యొక్క అప్లికేషన్ డౌన్‌లోడ్ అయిపోతుంది. అండ్ ఇక్కడ చూడండి ట్రేడింగ్ ఫీస్ డీటెయిల్స్, కాంట్రాక్ట్ స్పెసిఫికేషన్స్, బ్లాగ్స్, ప్లాట్‌ఫార్మ్ యొక్క స్టేటస్ అండ్ ఏమైనా ఆఫర్స్ ఉంటే అవన్నీ ఆఫర్స్ ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతాయి. ఆఫర్స్ నేను మెయిన్ పేజ్‌లో మళ్ళీ చూపిస్తాను మీకు. ట్రేడింగ్ బాట్ అంటే ఆటోమేటిక్ ట్రేడింగ్ అండి. ఆటోమేటిక్ ట్రేడింగ్ పైన నేను సెపరేట్ ఒక వీడియో చేస్తాను. ఎందుకంటే పెద్ద టాపిక్ అవుతదది. ఇదే చాలా పెద్ద టాపిక్. మళ్ళీ అది ఇంక్లూడ్ చేస్తే ఇంకా పెద్దగా అయిపోతది. సెటిల్‌మెంట్ ప్రైజెస్ మనం ట్రేడ్స్ ఎవ్రీడే ఎక్స్‌పైరీ సెటిల్ అయిపోతది కదా! ఆ సెటిల్‌మెంట్ ప్రైజెస్ ఎక్కడెక్కడ సెటిల్ అయ్యాయి అనే విషయంని మనకిక్కడ క్లియర్‌గా తెలుస్తూ ఉంటాయి. నిన్న మనకి ఎక్స్‌పైరీ 5:30 తర్వాత ఎవ్రీడే 5:30కి ఎక్స్‌పైరీ ఉంటది. సెటిల్‌మెంట్ ప్రైస్ ఎంతయింది? సెటిల్‌మెంట్ డాలర్స్ పరంగా ఎంత ఉండే? ఆప్షన్ ప్రీమియం ఎంతుంది? ఇవన్నీ మీకిక్కడ క్లియర్‌గా కనిపిస్తాయి. థట్ ఈస్ నథింగ్ బట్ సెటిల్‌మెంట్ ప్రైజెస్. ఫ్యూచర్‌లో మీకు సెటిల్‌మెంట్ ఉండదు ఇందులో. తెలుసు కదా! ఎవ్రీ మంత్ ఫ్యూచర్ ఉండదు ఇండియా లాగా. ఇక్కడ పర్పెచువల్ ఫ్యూచర్స్ అంటే ఒకసారి ఫ్యూచర్ బై చేస్తే మనం లైఫ్ లాంగ్ హోల్డ్ చేయవచ్చు. సో, కాల్ ఆప్షన్, పుట్ ఆప్షన్‌కి సంబంధించిన సెటిల్‌మెంట్స్ మాత్రం ఇక్కడ మనకి కనిపిస్తాయి. ఎందుకంటే ఎవ్రీడే ఎక్స్‌పైరీ ఉంటది. దాంతో పాటు వారానికి ఒక ఎక్స్‌పైరీ, మంత్లీ ఒక ఎక్స్‌పైరీ, క్వార్టర్లీ ఒక ఎక్స్‌పైరీ. సో, ఆప్షన్స్‌కి సంబంధించిన సెటిల్‌మెంట్ ప్రైజెస్ ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి. అండ్ ఎవరైనా డెమో ట్రేడింగ్ చేయాలి అని అనుకుంటే డెల్టా ఎక్స్‌చేంజ్‌లో ఒకసారి ప్రాక్టీస్ చేయాలి ముందు అనుకుంటే డెమో ట్రేడింగ్ మీరు లాగిన్ చేసిన తర్వాత డెమో ట్రేడింగ్ ఈ ఆప్షన్ క్లిక్ చేస్తే డెమో ట్రేడింగ్ కూడా మీరు చేయొచ్చు. డెమో ట్రేడింగ్ రిలేటెడ్ వీడియో కావాలంటే చెప్పండి. కామెంట్ సెక్షన్‌లో దానికి సంబంధించి ఒక డీటెయిల్ వీడియో మీకోసం అప్‌లోడ్ చేస్తాను. ఒకవేళ మీకేదైనా ప్లాట్‌ఫార్మ్‌లో ఇష్యూస్ వచ్చినట్లయితే ఇక్కడ మీరు టికెట్‌ని కూడా రైజ్ చేయొచ్చు. సపోర్ట్ టికెట్‌ని మీరిక్కడ రైజ్ చేసుకోవచ్చు. ఈమెయిల్ ఐడీ, మీ యూజర్ ఐడీ, సబ్జెక్ట్ ఏంటి, ప్రాబ్లమ్ ఏంటి, విత్‌డ్రాస్ అవ్వట్లేదా? లేదా ఆర్డర్ ఎగ్జిక్యూట్ అవ్వట్లేదా? వాటెవర్ రాసి ఇక్కడ మీరు డిస్క్రిప్షన్ యాడ్ చేసినట్లయితే క్లియర్‌గా అండ్ ఏదన్నా మీకు అటాచ్‌మెంట్ స్క్రీన్‌షాట్ తీసుకుంటే ఈ అటాచ్‌మెంట్ అనే ఆప్షన్‌ని క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్లయితే మీకు ఆప్షన్ వస్తుంది. దాన్ని అటాచ్ చేసిన తర్వాత సబ్మిట్ చేయండి సింపుల్. చాలా క్విక్ రెస్పాన్స్ ఉంటుంది వీళ్ళ దగ్గర. మీరొకసారి యూజ్ చేస్తే అది మీకు కూడా ఐడియా వస్తది. సేమ్ ఇది సపోర్ట్ సెంటర్. మీరు సపోర్ట్ సెంటర్ ఇందాక మీరేదైతే రైజ్ చేసారో టికెట్ దానికి సంబంధించిన క్వెషన్స్ యూజువల్లీ అడిగిన క్వెషన్స్ చాలామంది అడిగిన క్వెషన్స్ ఉంటాయి కదా! వాటన్నిటిని ఆల్రెడీ ఇక్కడ అప్డేట్ చేశారు. కాకుండా మీకు ఇంకేదైనా ఇష్యూస్ ఉంటే మీరు సపోర్ట్‌ని టికెట్ రైజ్ చేయొచ్చు. లేదంటే ఎలా సైన్ అప్ చేయాలి? ఏంటి? కేవైసీ ఎవ్రీ పాసిబుల్ థింగ్ ఇక్కడ ఆర్టికల్‌గా ఇందులో ఇంక్లూడ్ చేశారు. ఇప్పుడు ప్లాట్‌ఫార్మ్‌కి సంబంధించి అసలు ఫ్యూచర్స్, ఆప్షన్స్ ఇవన్నీ మనకెక్కడ కనిపిస్తాయి? ఎలా ట్రేడ్ చేయాలి? బై, సెల్, మార్జిన్ అవన్నీ చూద్దాం. ఇప్పుడు లెఫ్ట్ సైడ్ కార్నర్‌లో మీరు గమనిస్తున్నారు గదా! ఇక్కడ మార్కెట్స్‌ని మనం క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా నెక్స్ట్ పేజ్ స్లైడ్ వస్తుంది మనకి. ఇక్కడ మీరు గమనిస్తే ఈ పైన కనిపిస్తున్నాయి గదా! ఈ 4 వీటిని కాసేపు ఇగ్నోర్ చేయండి. ఈ విధంగా స్క్రోల్ చేస్తే ఇవన్నీ కాయిన్స్ అండి. ఇప్పుడు బిట్‌కాయిన్ ఎలాగో అలాగే మీమ్ కాయిన్, డోజ్ కాయిన్స్ చాలా అంటే చాలా స్మార్ట్ లేయర్ కాంట్రాక్ట్స్ ఇవన్నీ కొత్త కొత్త కాయిన్స్ అనేది మార్కెట్‌లో వస్తూ ఉంటాయి. క్రిప్టోకి సంబంధించిన వరల్డ్‌లో ఏమేం కాయిన్స్ ఉన్నాయో అవన్నీ ఇక్కడ మీకు కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ చూడండి స్మార్ట్ కాంట్రాక్ట్స్, సోలానా ఎకోసిస్టమ్, మీమ్ కాయిన్ ఇలా కొత్త కొత్త గేమింగ్ రిలేటెడ్ మన ఇండియాలో ట్రేడింగ్‌లో ఉంటాయి గదా! ఎలాగంటే మిడ్ క్యాప్ అని చెప్పి సెక్టార్ వైస్ ఎలాగుంటాయి మనకి ఎనర్జీ సెక్టార్ అని చెప్పి, ఐటీ సెక్టార్ అండ్ అలాగే బ్యాంకింగ్ సెక్టార్ ఆ విధంగా అన్నీ మీకు ఇవి ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి. నెక్స్ట్ ఇక్కడ ఆప్షన్స్. ఆప్షన్స్ రిలేటెడ్ మనకు ఆప్షన్ చైన్ ఎలాగైతే ఓపెన్ అవుతుందో ఇండియన్ మార్కెట్‌లో సేమ్ ఇక్కడ కూడా అంతే. ఇక్కడ ప్రతి ఒక్కటి ఆప్షన్ చైన్ మీకు మెయిన్ పేజ్‌లోనే కనిపిస్తది. ఇంకో చోటు నుంచి కూడా చూడొచ్చు. బట్ ఇక్కడ మీకు కనిపిస్తుంది. ఇక్కడ కూడా ఉంటుంది చూడొచ్చు మీరు. దాంతో పాటు ఎక్స్‌పైరీస్ ఎవ్రీడే ఎక్స్‌పైరీ ఉంటది కదా! ఇక్కడ 29థ్, 30, 1st తర్వాత వీక్లీ ఎక్స్‌పైరీ 4థ్ తర్వాత వీక్ ఎక్స్‌పైరీ 11థ్, 18థ్, 25థ్ అండ్ తర్వాత 29థ్ ఆగస్ట్, 29థ్ అండ్ అలాగే 25థ్ జులై ఏదైతే ఉందో ఈ 2 మంత్లీ ఎక్స్‌పైరీలు. సో, ఈ విధంగా మీకు మంత్లీ అండ్ వీక్లీ ఎక్స్‌పైరీస్, డైలీ ఎక్స్‌పైరీస్ ఇక్కడ కనిపిస్తాయి. మొత్తం క్రిప్టో కరెన్సీలో మీరు చూసినట్లయితే ఓన్లీ బిట్‌కాయిన్‌కి అండ్ అలాగే ఇథీరియంలో మాత్రమే ఆప్షన్స్ ట్రేడింగ్ అనేది ఉంటుంది. మీరిక్కడ గమనిస్తున్నారా పైన అకౌంట్ ఎట్ రిస్క్ లిక్విడేషన్ కన్సిడర్ టాపింగ్ యువర్ అకౌంట్ బ్యాలెన్స్ అని చెప్తుంది. అంటే నా బ్యాలెన్స్ కొంచెం తక్కువగా ఉంది. అకౌంట్ టాప్ చేసుకోండి అని చెప్తుంది. మీరిక్కడ చూడండి నా అవైలబుల్ మార్జిన్ ఇంక 20,000 ఉంది దాదాపు. ఓవరాల్‌గా 90,000లో నేను వాడింది ఓన్లీ 70,000 మాత్రమే. ఆ 70,000లో దాదాపు $100 ప్రాఫిట్ నడుస్తుంది. మోర్ దెన్ 10% ప్లస్ అనేది ఇక్కడ రన్ అవుతుంది. ఓకే. అది పక్కన పెడితే అండ్ నెక్స్ట్ వచ్చేసి
ఈ ఆఫర్స్ గురించి ఎండ్ ఆఫ్ ద వీడియోలో చెప్తాను. మీరు పే చేయకుండా కూడా ఫీస్‌ని మీరు ట్రేడ్ అనేది చేయొచ్చు. రియల్ ట్రేడ్ చేయొచ్చు. లాస్ట్‌కి చెప్తాను అది వీడియో మొత్తం చూడండి. నెక్స్ట్ ఫ్యూచర్స్ క్లిక్ చేసినామంటే ఇక్కడ మనకి ఈ విధంగా పేజ్ ఓపెన్ అయితది. ఈ పేజ్‌లోనే చాలామంది కన్‌ఫ్యూజ్ అవుతూ ఉన్నారు. ఫస్ట్ చాట్ గురించి మాట్లాడి తర్వాత ఆర్డర్ బుక్ అండ్ అలాగే లెవరేజ్ ట్రేడ్ ఎలా వేయాలి అనే విషయాల్ని డిస్కస్ చేద్దాం. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా! ఇదొక చిన్న విండో. దీన్ని మీరు ఇంకో విండోలో కూడా ఓపెన్ చేసుకోవచ్చు. అండ్ ఈ విధంగా ఫుల్ స్క్రీన్‌లో కూడా మీరు చూసుకోవచ్చు. ఈ విధంగా మీకు ఫుల్ స్క్రీన్ కూడా కనిపిస్తుంది. ఈ ఫుల్ స్క్రీన్‌లో మీరు గమనించినట్లయితే ఇక్కడ చూడండి. ఈ కార్నర్‌లో ఇవన్నీ మీరు చూస్తే కొంచెం టెక్నికల్‌గా ఇది. లాస్ట్ 24 అవర్స్‌లో ఎంత పర్సెంటేజ్ మూవ్ అయింది? ఎంత వాల్యూమ్ ట్రేడ్ అయింది? ఇవన్నీ ఓఐ ఎంత ఓపెన్ ఇంట్రెస్ట్ ఉంది ఓవరాల్‌గా? ఇవన్నీ మీకు ఇక్కడ కనిపిస్తాయి. కానీ మనకి యూజ్ అయ్యే ఇన్ఫర్మేషన్ ఏంటి? ఈ చాట్‌లో మనం చూస్తూ ట్రేడ్ చేస్తూ ఉంటాం. సో, ఈ సైడ్‌లో మీకు లెఫ్ట్ కార్నర్‌లో కనిపిస్తుంది కదా! సేమ్ ట్రేడింగ్ వ్యూ ప్లాట్‌ఫార్మ్ లాగానే టూల్ బాక్స్. ట్రెండ్ లైన్స్ డ్రా చేయాలన్నా, ఫిబోనాసి, లాంగ్ షార్ట్ మీరు స్క్రీన్ పైన మార్క్ చేసుకోవాలన్నా, టెక్స్ట్ ఏదైనా రాయాలన్నా చాట్ పైన ఎమోజీస్ గానీ, మొత్తం ప్రైస్‌ని మెజర్ చేయడం కానీ, ఎవ్రీథింగ్ మీకు ఇక్కడ క్లియర్‌గా ఉంటాయి టూల్స్. ఈ టూల్స్‌ని మీరు యూజ్ చేసుకొని వాటెవర్ ద వే యూ వాంటెడ్ టు డూ విత్ ద చాట్ ఏమైనా మీరు చాట్‌లో ఏదన్నా పాయింట్ చేయాలి అంటే చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ టైమ్ ఫ్రేమ్. ఈ 5 మినిట్స్, 10 మినిట్స్, 15 మినిట్స్ ఇవన్నీ కనిపిస్తున్నాయి కదా! టైమ్ ఫ్రేమ్స్. ఇప్పుడు మీరు 1 డే క్లిక్ చేస్తే ఒక డే టైమ్ ఫ్రేమ్ అంటే ఈ మొత్తం ఒక క్యాండిల్ అనేది ఒక రోజు 24 గంటల యొక్క ట్రేడింగ్ అనమాట. అదేవిధంగా ఇంట్రాడేలో ట్రేడ్ చేసేవాళ్ళు చాలామంది 15 నిమిషాల్లో ట్రేడ్ చేస్తూ ఉంటారు. క్యాండిల్ ఏదైతే కనిపిస్తుందో ఇది 15 నిమిషాలన్నమాట. అంటే ఒక 15 నిమిషాలు అయిపోయిన తర్వాత ఈ క్యాండిల్ ఏ విధంగా ఉంది అనేది కనిపిస్తది మీకు. అంటే బుల్లిష్ క్యాండిల్ వచ్చిందా? బేరిష్ క్యాండిల్ వచ్చిందా? రిజెక్షన్ వచ్చిందా? ఆ విధంగా. సో, మీకు ఏ టైమ్ ఫ్రేమ్ నచ్చితే ఆ టైమ్ ఫ్రేమ్ 1 అవర్ అంటే 1 అవర్ లేదా 1 డే అంటే 1 డే ఈ విధంగా మీరు చేంజ్ చేసుకోవడానికి ఈ ఆప్షన్ ఉపయోగపడుతది. ఇంకొకటొచ్చేసి ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా! ఇవన్నీ క్యాండిల్ స్టిక్స్ యొక్క డిఫరెంట్ వేలో మీరు చూడొచ్చు. చాలామంది లైన్ చాట్‌లో చూస్తారు. ఇందాక మనం చూసింది క్యాండిల్స్ యొక్క చాట్. ఇప్పుడు చూసేది లైన్ చాట్. ఈ విధంగా కూడా ప్రైస్‌ని చాలామంది చూసి ట్రేడ్ చేస్తూ ఉంటారు. దాంతో పాటు హైకనాషి. ఇది ఇంకొక టైప్ ఆఫ్ చాట్ ప్యాటర్న్ మీరు చూసేది. లైక్ అదే విధంగా చాలా ఉంటాయి. సో, డిఫరెంట్ వేస్‌లో ఎవరికి ఏది నచ్చితే అది ఇక్కడ మీరు ప్లాట్ చేసుకొని ట్రేడ్ చూడొచ్చు. అంటే మీ మార్కెట్ అనాలిసిస్‌ని చేయొచ్చు. యూజువల్లీ అయితే అందరూ యూజ్ చేసేది క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్‌ని. నెక్స్ట్ సైడ్‌కి నెక్స్ట్ దాని పక్కన చూస్తే మీకు ఇక్కడ ఇండికేటర్స్. ఇది చాలా ఇంపార్టెంట్. ఇంట్రాడేలో ట్రేడ్ చేసేవాళ్ళు ప్రతి ఒక్కరు ఇండికేటర్ లేకుండా అసలు ట్రేడ్ అనేది చెయ్యరు. మీరు ఏ ఆప్షన్ యూజ్ చేసుకోవాలని ఇక్కడ టైప్ చేయొచ్చు పైన. ఫర్ ఎగ్జాంపుల్ వీవ్యాప్. ఇంట్రాడేలో చాలామంది వీవ్యాప్‌ని యూజ్ చేస్తూ ఉంటారు. రైట్? సో, ఇప్పుడు మనము 15 మినిట్స్ టైమ్ ఫ్రేమ్ క్లిక్ చేసుకున్నాం. సో, కనిపిస్తుంది. వీవ్యాప్ పైనుంటే కొంచెం బయింగ్ చేయడం, వీవ్యాప్ కిందుంటే సెల్లింగ్ చేయడం. రకరకాల స్ట్రాటజీలు ఎవరికి ఎలా కంఫర్టబుల్ ఉంటే అలా ట్రేడ్ చేస్తూ ఉంటారు మార్కెట్ అనాలిసిస్. ఈ విధంగా మీరు ప్లాట్ అనేది చేసుకోవచ్చు. ఇంకోటి ఎక్స్‌పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్. చాలామంది మూవింగ్ యావరేజ్‌లో ఎక్స్‌పోనెన్షియల్ యూజ్ చేస్తూ ఉంటారు. ఈ విధంగా మీకు మూవింగ్ యావరేజ్ కూడా ప్లాట్ అయితది. లేదు మీకు బాలింజర్ బ్యాండ్ కావాలి అనంటే ఎగ్జాంపుల్ ఇవన్నీ ఫేమస్ ఇండికేటర్స్ కాబట్టి నేను మీకు ఇవన్నీ ఇక్కడ ప్లాట్ చేపిచ్చి చూపిస్తున్నాను. ఈ విధంగా ఉంటదనమాట. చెత్త ఉంటది మొత్తం. ఇట్లా చెత్తగుంటది ఇవన్నీ. ఏమేమో పెట్టుకొని ఏదేదో చేస్తూ ఉంటారు. బట్ దీస్ ఆర్ ద థింగ్స్ మీరు ఇండికేటర్స్‌ని యూజ్ చేసేవాళ్ళు ఈ విధంగా మీరు ప్లాట్ చేసుకోవచ్చు. రిమూవ్ ఇండికేటర్స్ చేయాలి అనుకుంటే రైట్ సైడ్‌లో మీరు క్లిక్ చేసినట్లయితే ఇక్కడ షార్ట్‌కట్‌లో కూడా రిమూవ్ డ్రాయింగ్స్ చేయొచ్చు. అండ్ అలాగే రిమూవ్ ఇండికేటర్స్. మళ్ళీ మీకు ఈ చార్ట్ అనేది చాలా క్లీన్‌గా, నీట్‌గా కనిపిస్తది. సింపుల్. అండ్ దాంతో పాటు ఇక్కడ రైట్ సైడ్ కార్నర్‌లో ఉంది కదా! మీరు ఈ స్నాప్‌షాట్ కూడా దీన్ని మీరు తీసుకోవచ్చు. ఇమేజ్‌ని డౌన్‌లోడ్ చేయొచ్చు మొత్తం. లేదా ఈ లింక్‌ని మీరు కాపీ చేసి ఎవరికైనా షేర్ చేయాలి అనంటే మీరు షేర్ కూడా చేయొచ్చు. వాట్సాప్ కానీ, టెలిగ్రామ్‌లో కానీ ఈ లింక్‌ని మీరు షేర్ చేస్తే యాస్ ఇట్ ఈస్‌గా ఇక్కడ మీరు ఈ చాట్ పైన ఏదైనా మార్క్స్ చేసి పంపించారనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ విధంగా మీరు ఒక షార్ట్ ట్రేడ్ అనుకున్నారు. ఈ లాంగ్ ట్రేడ్ అనుకున్నారు ఇక్కడ. ఇది మీరు డౌన్‌లోడ్ చేసి ఎవరికైనా పంపియాలనుకోండి. పంపిస్తే వాళ్ళకి అర్థమవుతది. ఓకే. ఈ లెవెల్‌లో షార్ట్ అనుకుంటున్నారు తను అని. ఆ విధంగా మీరు ఏదన్నా టు హూమ్ ఎవర్ యూ వాంటెడ్ టు సెండ్ ఈ ఆప్షన్‌ని మీరు ఈ స్నాప్‌షాట్ ఆప్షన్‌ని యూజ్ చేయవచ్చు. అండ్ దెన్ ఇక్కడ మీకు సైడ్‌లో కనిపిస్తుంది కదా! ఇది ఫుల్ స్క్రీన్ మోడ్. దీన్ని క్లిక్ చేస్తే ఇంకా పెద్దగా ఓపెన్ అయిపోతుంది. మళ్ళీ దీన్ని క్లిక్ చేస్తే లిటిల్ బిట్ మీకు షార్ట్ స్క్రీన్ కనిపిస్తది. అండ్ దెన్ ఇక్కడ మీకు సెట్టింగ్స్ కనిపిస్తున్నాయి కదా! ఈ సెట్టింగ్స్‌లో చాలా థింగ్స్ మీకు అంత యూజ్ అయ్యే ఆప్షన్స్ అయితే కాదు. కాకపోతే మీకు జస్ట్ ఐడియా కోసం ఇక్కడ రెగ్యులర్‌గా మీకు వాడాల్సిన అవసరం ఏం లేదు. మీరెప్పుడైతే ఇందులోకొస్తారో ఇందులో ఏం టచ్ చేయకుండా
యాజ్ ఇట్ ఈస్‌గా ఉంచుకుంటే సరిపోతది. క్లియర్‌గా మీకు ఈ చాట్ ఏ విధంగా ఉందో అదే విధంగా ఉంటది. అందులో ఎళ్లి మీరేమైనా సెట్టింగ్స్ చేంజ్ చేసినారంటే మళ్ళీ మీకు తెలీదు కాబట్టి చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. మీకు చాట్ ఏ విధంగా ఉందనేది కూడా అర్థం అవ్వదు. సో, ఇది మనకి చాట్ ఏ విధంగా కనిపిస్తది, ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయనేది ఇప్పుడు మనం చూసాం. నెక్స్ట్ ఆప్షన్స్‌ని క్లిక్ చేద్దాం. ఇక్కడ ఆప్షన్స్‌ని క్లిక్ చేయంగానే చూడండి స్క్రీన్ పైన మనకి ఏమేమి వస్తున్నాయి. ఆప్షన్స్‌లో మీరిక్కడ గమనిస్తున్నారా? ఇక్కడ టేబుల్. ఈ టేబుల్ కనిపిస్తుంది కదా! ఆప్షన్ చైన్ టేబుల్ ఉంటది కదా! కిందకి మనం మెయిన్ పేజ్‌లో మార్కెట్ పేజ్‌లో చూసాము. ఫస్ట్ పేజ్‌లో. సేమ్ అది ఇక్కడ కూడా కనిపిస్తది. ఇక్కడేందంటే డీటెయిల్ ఆప్షన్స్ అన్నీ కనిపిస్తాయి మనకి. ఫస్ట్ టేబుల్ కనిపిస్తది. లేదా ఆ పర్టిక్యులర్ స్ట్రైక్ ప్రైస్ యొక్క ఆప్షన్ ప్రైస్ కనిపిస్తది. నిఫ్టీలో మనం 22,500 కాల్ ఆప్షన్, 25,500 కాల్ ఆప్షన్, పుట్ ఆప్షన్స్ అవన్నీ చూస్తాం కదా! అది చాట్ అన్నమాట. ఇక్కడ టేబుల్ క్లిక్ చేస్తేనేమో ఇక్కడ మొత్తం స్ట్రైక్ ప్రైజెస్ యొక్క కాంట్రాక్ట్స్ కనిపిస్తాయి. డేట్‌ని సెలెక్ట్ చేసుకుంటే దాన్ని బట్టి ఆ పర్టిక్యులర్ కాంట్రాక్ట్స్‌లో, ఆ పర్టిక్యులర్ ఎక్స్‌పైరీలో ఏమేమి కాంట్రాక్ట్ సైజెస్ ఉన్నాయి, ఏమేమి ప్రైస్‌లో ట్రేడ్ అవుతున్నాయి, అవన్నీ మీకు ఈ విధంగా స్క్రోల్ డౌన్, స్క్రోల్ అప్ చేస్తే కనిపిస్తాయి. అండ్ చాట్ చూడాలి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇక్కడ 1,00,000 ఉంది కదా! ఈ పర్టిక్యులర్ 1,00,000 యొక్క పుట్ ఆప్షన్ యొక్క చాట్‌ని చూద్దాం అనుకుంటే ఇప్పుడు ఇది నేను క్లిక్ చేసినాను కదా! దెన్ చాట్ ఆప్షన్‌కెళ్ళిపోతే ఇక్కడ మీకు చూడండి ఇది కనిపిస్తది. సేమ్ మళ్ళీ టేబుల్‌కొచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ 1,05,000 క్లిక్ చేసినాను కదా నేను. అదే చాట్‌కొచ్చాననుకోండి. ఇక్కడ చూడండి 1,05,000 కాంట్రాక్ట్ యొక్క ప్రైస్ ఎంత నడుస్తుంది కరెంట్‌లీ తెలుస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఇథీరియం. మనం ఇందాక చెప్పినట్టు క్రిప్టో కరెన్సీలో ఓన్లీ బిట్‌కాయిన్ అండ్ అలాగే ఇథీరియం మాత్రమే ఆప్షన్స్ అనేది ఉంటాయి. ఎంటైర్ వరల్డ్‌లో ఓన్లీ డెల్టా ఎక్స్‌చేంజ్ ఇండియాలో మాత్రమే మీకు ఆప్షన్స్ అనేది ఉంటాయి. ఆప్షన్ ట్రేడింగ్ ఎవరైతే ఆప్షన్ సెల్లింగ్, కవర్డ్ కాల్ ఇవన్నీ చేస్తూ ఉంటారో వాళ్ళకి ఆప్షన్స్ అనేది చాలా బెటర్‌గా హెల్ప్ అవుతాయి. రకరకాల స్ట్రాటజీలు ప్లే చేస్తూ బెటర్ రిటర్న్‌ని మీరు ఎర్న్ అనేది చేయొచ్చు. సో, ఇక్కడ మీరు బై చేయాలనుకోండి. ఇక్కడ చూడండి స్ట్రాటజీ బిల్డర్ ఈ రైట్ సైడ్ కార్నర్‌లో కనిపిస్తుంది కదా! స్ట్రాటజీ బిల్డర్ అని ఇది ఆన్‌లో ఉంది. ఫస్ట్ ఇది ఆఫ్ చేసేస్తాను చూడండి. ఇక్కడ మీరు చూడండి ఏ విధంగా కనిపిస్తుంది ప్లాన్. సో, ఇప్పుడు మనం మళ్ళీ సేమ్ ఈరోజు 29థ్ ఎక్స్‌పైరీ ఉంది కదా! ఈరోజు 29థ్ ఎక్స్‌పైరీని ఒక్కసారి మనం చూద్దాం. మనకి మార్కెట్ డెప్త్ ఉంటుంది కదా! ఇండియన్ మార్కెట్‌లో సేమ్ ఎంతకి ప్రైస్ అడుగుతున్నారు, ఎంతకి కొనాలనుకుంటున్నారు. సో, అమ్మేవాళ్ళు ఎంత ధరకి ఇవ్వడానికి రెడీగా ఉన్నారు, కొనేవాళ్ళు ఎంత ధరకి కొనడానికి రెడీగా ఉన్నారనేది ఇక్కడ క్లియర్‌గా మీకు తెలుస్తది. రీసెంట్‌గా ట్రేడ్స్ ఏమేమైతే జరిగాయో అవి ఇక్కడ విజిబుల్ అవుతూ ఉంటాయి. అండ్ దెన్ ఇక్కడ ఇది చాలా ఇంపార్టెంట్ పేజ్. ఈ రైట్ కార్నర్‌లో మీకు కనిపిస్తుంది కదా! ఈ పేజ్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్. ఇక్కడే చాలా మంది కన్‌ఫ్యూజ్ అవుతారు. చాలా జాగ్రత్తగా వినండి. ఒకసారి మీరు విన్నారంటే మీకు క్లియర్‌గా అర్థమైపోతది. ఓకే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు బీటీసీ ఆప్షన్స్ అయినా సరే, ఫ్యూచర్స్ అయినా సరే మీకిక్కడ లెవరేజ్ అనేది ఇస్తారండి. నిఫ్టీలో మనం ట్రేడ్ చేసేటప్పుడు మన దగ్గర ఎంత డబ్బు ఉంటే అంతే క్వాంటిటీలో మనము ట్రేడ్ చేయగలం. అవునా? అంటే ఒక లాట్‌లో మీరు ట్రేడ్ చేయాలి అంటే నిఫ్టీ యొక్క ప్రీమియం ఆప్షన్ 200 ఉందనుకోండి. ఇప్పుడు 75 ఉంది కాంట్రాక్ట్. అంటే దాదాపు 15,000 ఉంటే మీరు ఆప్షన్‌ని బయింగ్ చేస్తారు. అదే ఆప్షన్‌ని సెల్లింగ్ చేయాలనుకోండి. సేమ్ అదే రూ. 150 ఉన్న ప్రీమియంని సెల్ చేయాలంటే రూ. 1,80,000 అడుగుతారు. కానీ ఇక్కడ అలా అవసరం లేదు. మీరు ఆప్షన్‌ని సెల్ చేయాలన్నా, ఆప్షన్‌ని బై చేయాలన్నా మీ దగ్గర ఉన్న డబ్బుతోనే చేయొచ్చు. కానీ ఇంకా ఇక్కడ దాంతో పాటు అడిషనల్‌గా లెవరేజ్ కూడా ఇస్తారు. మీ దగ్గర 10,000 ఉన్నాయనుకోండి 100x లెవరేజ్ తీసుకోవచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర 10,000 ఉన్నాయనుకోండి. ఓకే. మీ దగ్గర ఉన్న క్యాష్ ఇది. ఇంటూ మీరు 100x చేయండి దీన్ని. ఎంతొస్తుంది మీకు? 10,00,000 మీ దగ్గర వర్త్ ఉన్నట్టు. 10,00,000 యొక్క వర్త్ కాంట్రాక్ట్స్‌ని మీరు తీసుకోవచ్చు. కానీ అంత ఎక్కువ లెవరేజ్ తీసుకుంటే చాలా తక్కువ మూవ్‌మెంట్‌లోనే మన స్టాప్ లాస్ కూడా ట్రిగ్గర్ అయిపోతది. మీరు పెట్టుకోవాలనుకున్న పెద్ద స్టాప్ లాస్‌ని పెట్టలేరు. కాకపోతే మనకి ఇండియా మార్కెట్‌లో కనీసం 1x కూడా ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్‌లో లెవరేజ్ ఉండదు. ఇక్కడ మనకి 100x లెవరేజ్ కాదు. 100x లెవరేజ్ అండ్ అబోవ్ కూడా ఉంటది మనకి. 200x లెవరేజ్ కూడా ఉంటది. కానీ 200x లెవరేజ్ వచ్చేసి మీకు ఇక్కడ మార్జిన్‌ని చేంజ్ చేసుకున్నప్పుడు వస్తది. అది కూడా చెప్తాను వినండి. సో, ఇక్కడ మీరు జస్ట్ ఒక 10x పెట్టుకోండి. ఎక్కువ కూడా అక్కర్లేదు. 10x లెవరేజ్ అంటే మీ దగ్గర 10,000 ఉన్నాయనుకోండి. 10x పెట్టుకున్నారంటే రూ. 1,00,000. రూ. 1,00,000 ట్రేడింగ్‌ని మీరు ఇంట్రాడేలో చేయొచ్చు. చిన్నగా 1,500 ఎస్ఎల్ అలా పెట్టుకొని క్వాంటిటీ అనేది తక్కువ తీసుకోవాలి. మీరు లెవరేజ్ తీసుకున్నా కూడా క్వాంటిటీ అనేది తక్కువ తీసుకోవాలి. బీటీసీలో ఏంటంటే మీకు ఇక్కడ గమనించండి యూఎస్‌డి అని ఇక్కడ కనిపిస్తుంది కదా! ఇక్కడ లాట్ అని కనిపిస్తుంది కదా! యూఎస్ డాలర్స్, ఇథీరియం అండ్ లాట్ సైజ్. సో, లాట్ అంటే ఇక్కడ ఎలా కన్సిడర్ చేస్తారంటే 1 బీటీసీ అంటే 1000 కాంట్రాక్ట్స్ అన్నమాట. ఒక బీటీసీ యొక్క కాంట్రాక్ట్ సైజ్ ఎంత? 1000. సో, మనం అంత పెద్దగా ట్రేడ్ చేయలేము. 1000 అంటే
దాదాపు బిట్‌కాయిన్ యొక్క వాల్యూ 1,07,000 వాల్యూ అనమాట. 1,07,000 అంటే దాదాపు 80,00,000 ప్లస్. అంత అయితే మనం ట్రేడింగ్ చెయ్యం కాబట్టి, మనకు కావాల్సినంత క్వాంటిటీ మనం తీసుకోవచ్చు. 100 క్వాంటిటీ తీసుకుంటే అందులో పదో వంతు అనమాట. సో, 100 క్వాంటిటీ మీరు తీసుకోవడానికి ఇప్పుడు ఇక్కడ చూడండి నా దగ్గర $232 ఉన్నాయి. ఒకవేళ యాజ్ ఇట్ ఈజ్ 1x మనం ఏం లెవరేజ్ తీసుకోకుండా ఇండియా మార్కెట్‌లో ట్రేడ్ చేసినట్టు ఇక్కడ కూడా ట్రేడ్ చేయాలి అనంటే మీకెంత కావాలి? $10,735 కావాలి మనకి. కానీ ఇక్కడ మీరు గమనించండి ఈ 1x నుంచి నేను ఒక 10xకి మార్చాను. మారిస్తే ఎంత అడుగుతుంది మనకి? ఇక్కడ రిఫ్రెష్ చేయండి ఫండ్. ఎంత అడుగుతుంది? ఓన్లీ 1000 మాత్రం $1000 అడుగుతుంది. అదే మీరు ఇక్కడ 25x పెట్టుకున్నారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఓన్లీ $430 అడుగుతుంది. అదేవిధంగా మీరు ఒక 50xని యూజ్ చేసుకున్నారనుకోండి, ఇంట్రాడేలో ట్రేడ్ చేసేవాళ్ళు 50x అనేది యూజ్ చేసుకోవచ్చు. మీకంటూ మంచి స్కిల్ ఉంది, చాట్ ప్యాటర్న్ చూడడం గానీ, రిస్క్ రివార్డ్ మేనేజ్ చేస్తూ 1, 2 ట్రేడ్‌లు పర్ డే చేసుకుంటారు అనంటే, మీరు 50-100x పెట్టుకొని కూడా తక్కువ అమౌంట్‌తోని ఎక్కువగా ఎర్న్ చేయొచ్చు. కానీ మన దగ్గర స్కిల్ అనేది ఇంపార్టెంట్. లెవరేజ్ వచ్చేసి మనకు బెటర్ స్కిల్ ఉంటే తక్కువ డబ్బుతోని కూడా ఎక్కువ డబ్బు సంపాదించొచ్చు. ఒకవేళ మన దగ్గర స్కిల్ లేదు, లెవరేజ్ వాడుతున్నాం అనుకోండి, చాలా తక్కువ టైంలోనే ఎక్కువ డబ్బులు పోగొట్టుకునే ఛాన్స్ 100% ఉంటది. సో, ఆప్షన్ ఉంది అది. వాడుకోవాలా వద్దా అనేది మన ఇష్టం. దాంతో పాటు మనం ఏం ట్రేడింగ్ చేస్తున్నాం అసలు, ఎలా ట్రేడింగ్ చేస్తున్నాము, మన రిస్క్ రివార్డ్ ఏంటి, రిస్క్ మేనేజ్‌మెంట్ ఏంటి, దాన్ని బట్టి ఇక్కడ మీరు ఆప్షన్స్‌ని సెలెక్ట్ చేసుకొని మీ ట్రేడింగ్ అనేది చేయాల్సి ఉంటది. ఓకే. ప్రతి చోట డబ్బులు పోతాయండి. పోతాయని భయపడకుండా మీ స్కిల్‌ని అప్‌గ్రేడ్ చేసుకుంటే ప్రతి ఒక్క ఫీచర్‌ని మనం యూజ్ చేసుకొని రూ. 4 సంపాదించుకోవచ్చు. భయపడితే ఏం రాదు, భయం తప్ప. ఊకే భయపడొద్దు. ఎలా చేయాలని తెలుసుకొని నిదానంగా చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇక్కడ చూడండి ఇప్పుడు ఓన్లీ $221 అడుగుతుంది. 50x మనము ఒకవేళ లెవరేజ్ తీసుకున్నట్లయితే. సింపుల్. ఇది మీరు ఆప్షన్స్‌లో అయినా మీకు ఇంతే లెవరేజ్ ఇస్తారు. ఫ్యూచర్స్‌లో అయినా కూడా మీకు అంతే లెవరేజ్ వస్తుంది. ఇంకోటేంటంటే ఇక్కడ మీకు మార్జిన్ అని కనిపిస్తుంది కదా! ఇక్కడ మీరు చూడండి క్రాస్ మార్జిన్ అని ఉంది. ఎందుకంటే నేనిప్పుడు ట్రేడ్ చేస్తున్నాను. ఓకే. ఇందులో నాకు 2 పొజిషన్స్ ఉన్నాయి. ఒక పొజిషన్‌లో లాస్, ఒక పొజిషన్‌లో ప్రాఫిట్ నడుస్తూ ఉంటది. ఓవరాల్‌గా చూస్తే మనకి ప్రాఫిట్ ఒక $795 నడుస్తుంది. ఇందులో ఏంటంటే మనకు ఒక పొజిషన్‌లో ప్రాఫిట్, ఇంకో పొజిషన్‌లో లాస్ వస్తుంది కదా! మిగిలిన బ్యాలెన్స్ ఏదైతే ఉందో అది రియల్ టైమ్‌లో ఆటో అప్డేట్ అవుతూ మనకు మార్జిన్ అంటే మన మార్జిన్ అయిపోయే వరకి రాకుండా చూసుకుంటూ ఉంటదనమాట క్రాస్ మార్జిన్ అంటే. ఆ లిమిట్ కూడా క్రాస్ అయినప్పుడు ఆటోమేటిక్‌గా సిస్టమే మన పొజిషన్‌ని కట్ చేస్తది. సింపుల్ లాంగ్వేజ్‌లో అర్థం చేసుకోవాలంటే మీరు ఒక ₹1,00,000తోని ట్రేడ్ చేస్తున్నారు 50x తీసుకొని. అండ్ మీ లాస్ వచ్చేసి దాదాపు ఒక 50,000 దాకా వచ్చిందనుకోండి. అలాగే పొజిషన్ నడుస్తూనే ఉంటది. అలాగే మరి 70,000 దాకా పొజిషన్ నడుస్తది. ఒక పర్టిక్యులర్ లెవెల్‌కొచ్చిన తర్వాత ఆటోమేటిక్‌గా మీ పొజిషన్స్ అనేది స్క్వేర్ ఆఫ్ అయిపోతాయి. అంటే మన దగ్గర ఎంత డబ్బుందో అంత లాస్ వరకే సిస్టమ్ అనేది ఉంచుతది. అంతకన్నా కొంచెం తక్కువ లాస్ ₹1,00,000 అంటే ఒక 80,000 లాస్ వచ్చే వరకు మాత్రమే ఉంచుతది. ఎందుకంటే ఆ ట్రేడ్ వేసినందుకు చార్జెస్ పడతాయి. ఆ తర్వాత ఆ ట్రేడ్ మళ్ళీ తీసేసినందుకు కూడా చార్జెస్ పడతాయి. లిక్విడేషన్ ఫీజ్ అనేది ఒకటుంటది. ఇవన్నీ ఉంచేసి మిగతా డబ్బు ఏదైతే ఉంటదో అక్కడి వరకి ప్రైస్ మీ లాస్ వచ్చే వరకి చూసి అప్పుడు మార్కెట్ ఆటోమేటిక్‌గా సిస్టమ్ ఎగ్జిక్యూట్ చేసేస్తది. అదే ప్రాఫిట్‌లో ఉన్నారనుకోండి, మీ ప్రాఫిట్ అనేది యాడ్ అవుతూ ఉంటది. మీ అకౌంట్ బ్యాలెన్స్‌కి అది ఇక్కడ కనిపిస్తుంది చూడండి. చేంజ్ అవుతూ ఉంటది. ఇక్కడ ప్రైస్ చేంజ్ అవుతూ ఉంటే ఇక్కడ చేంజ్ అవుతూ ఉంటది. దాన్ని బట్టి మన లాస్ అనేది ఎక్కువగా ఉంటే సిస్టమ్ అనేది మీ పొజిషన్ తీసేస్తది. ప్రాఫిట్‌లో ఉన్నారు అని అనుకోండి, ఆటోమేటిక్‌గా అది యాడ్ అవుతూ ఉంటది కాబట్టి ప్రాబ్లమ్ ఏముండదు. సో, మీరెంత రిస్క్ తీసుకోవాలి, ఎంత రివార్డ్ తీసుకోవాలనే దాని పైన మీరు డిపెండ్ అయ్యి మీ స్కిల్‌ని డెవలప్ చేసుకొని, ఆ తర్వాత ఆ విధంగా ట్రేడింగ్ చేస్తే చాలా మంచి రిటర్న్స్ అయితే ఎర్న్ చేయొచ్చు. ప్యూర్‌లీ స్కిల్ బేస్డ్ అంతే. ఓకే. సో, మళ్ళీ సేమ్ అదే ఆప్షన్‌కొద్దాం. ఇక్కడ మీరు ఫ్యూచర్స్ ట్రేడ్ చేయాలి అని అనుకోండి. సింపుల్ ఇక్కడ ఫ్యూచర్స్ అని క్లిక్ చేయంగానే ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా! బిట్‌కాయిన్‌లో ఉన్నాం మనం. ఇక్కడ పైన బీటీసీ, యూఎస్‌డీ. సో, బిట్‌కాయిన్‌కి సంబంధించిన కాంట్రాక్ట్ పేజ్ అనేది ఇక్కడ ఓపెన్ అయిపోయింది. ఫర్ ఎగ్జాంపుల్ బీటీసీ కాకుండా మీరు వేరే దాంట్లో ట్రేడ్ చేద్దాం అనుకుంటున్నారు. వేరే కాయిన్‌లో. ఇథీరియం ఉంది. ఇక్కడ చూడండి. ఇప్పుడు ఇథీరియం యొక్క కాంట్రాక్ట్ పేజ్ వచ్చేసింది. ఎట్ ద సేమ్ టైమ్ సోలానా అని ఉంది. 5 కాయిన్స్ వచ్చేసి చాలా రెగ్యులర్‌గా ట్రేడ్ అవుతూ ఉంటాయి. ఇది $150లోకి ట్రేడ్ అవుతుంది. ఇక్కడ చూడండి. ఈ కాంట్రాక్ట్ పేజ్ ఓపెన్ అయింది. ఇప్పుడు బై, సెల్ ఎలా చేయాలో నేను జస్ట్ మీకొక చిన్న ట్రేడ్ వేసి చూపిస్తాను లైవ్‌లో చూడండి. ఇప్పుడు నేను బై చేద్దాం అనుకుంటున్నాను. యాక్చువల్‌గా అయితే నా దగ్గర ఎంత కనిపిస్తుంది? అవైలబుల్ మార్జిన్ 19,000 కనిపిస్తుంది.
నేనిప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 50x తీసుకొని ఒక ట్రేడ్ వేద్దాం అనుకుంటున్నాను. ఒక లాంగ్ ట్రేడ్ అంటే అప్ సైడ్ వెళ్తది అని అనుకుంటున్నాను. ఎందుకంటే ఒక బుల్లిష్ గ్రీన్ క్యాండిల్ కనిపిస్తుంది కదా! 50% ఒక ఫర్ ఎగ్జాంపుల్ 25 క్వాంటిటీస్ తీసుకుంటాను. ఇక్కడ చూడండి మేకర్ అంటే ఏందంటే డైరెక్ట్‌లీ మార్కెట్ ఆర్డర్. మన ఇండియాలో మార్కెట్ ఆర్డర్ ఎట్లుంటది? ఇందులో కూడా మార్కెట్ ఆర్డర్ అంటే మేకర్ అంటారు. టేకర్ అంటే లిమిట్ ఆర్డర్. అంటే మనం ఏ ప్రైస్‌కి తీసుకోవాలనుకుంటున్నాము అని. ఇప్పుడు ఈడ బెస్ట్ బిడ్ అని ఉంది కదా! ఈథర్ మనము ఏ ప్రైస్‌కి బై చేయాలో 107320 ఈ అప్పర్ ప్రైస్‌లో ఎళ్లి బై చేయాలంటే ఈడ మాన్యుయల్లీ మనం టైప్ చేయొచ్చు. లేదు అనంటే ఇక్కడ బెస్ట్ బిడ్ అని క్లిక్ చేస్తే ఈ టైంకి బెస్ట్ ప్రైస్ ఏదైతే అవైలబుల్ ఉందో ఆ ప్రైస్‌లో మనం అనుకున్న లాట్ ఎంత కొనుక్కోవాలనుకుంటున్నామో అన్ని లాట్స్ మనం ఇక్కడ అప్డేట్ చేసి బెస్ట్ బై అని క్లిక్ చేస్తే ఇక్కడ మీకు ఒక పేజ్ ఓపెన్ అవుతది. కాంట్రాక్ట్ పేజ్ చూడండి. ఇందులో మనము ఎస్టిమేటెడ్ మార్జిన్ ఎంత వాడుతున్నాము? $55 వాడుతున్నాము. ట్రేడింగ్ ఫీ ఎంత పడుతుంది? $58 పడుతుంది. అంటే ఈ ట్రేడ్ ఎయడానికి రూ. 120 పడుతుంది. రూ. 120 వేయడానికి రూ. 120 మళ్ళీ ఎగ్జిట్ కూడా చేస్తాం కదా! ప్రాఫిట్ అయినా, లాస్ అయినా. అప్పుడు సేమ్ రూ. 120 పడతది. ఓవరాల్‌గా రూ. 240 పడతది. మనము 25 లాట్స్ అనేది తీసుకుంటున్నాం. నోషనల్ వాల్యూ అంటే టోటల్ కాంట్రాక్ట్ వాల్యూ ఎంత అనేది ఇక్కడ చూపిస్తుంది. ఓకే. ప్లేస్ ఆర్డర్ కొడుతున్నాం. ఇప్పుడు ఆర్డర్ ప్లేస్డ్ సబ్మిటెడ్ అని మనకి ఇక్కడ కనిపిస్తుంది రైట్. ఇక్కడ చూడండి బై ఆర్డర్ అనేది స్టిల్ ఇక్కడే ఉంది. ఇంకా ట్రిగర్ అవ్వలేదు. ముందుకు వెళ్ళిపోతుంది. ఓపెన్ చేద్దాం. సో ఈ విధంగా మీరు ఆర్డర్ వేసిన తర్వాత ట్రిగర్ అవ్వకపోతే ప్రైస్‌ని మీరు ఇమ్మీడియేట్‌లీ క్యాచ్ చేయాలంటే ఈ విధంగా మూవ్ కూడా చేయొచ్చు. కర్సర్‌తో మీరు మూవ్ చేసి మీరు అనుకున్న ప్రైస్ దగ్గర తీసుకెళ్ళి డ్రాప్ చేసేసినట్లయితే చూడండి 25 కాంట్రాక్ట్స్ అనేది ఆల్రెడీ ఎగ్జిక్యూట్ అయిపోయినాయి మనకి. ఇప్పుడు స్టాప్ లాస్ ఎలా పెట్టాలనేది చూద్దాం. ఇప్పుడు ఫ్యూచర్ కాంట్రాక్ట్ మనం ఏదైతే ట్రేడ్ చేసినామో దానికి స్టాప్ లాస్ పెడదాం. ఇక్కడ చూడండి ప్రాఫిట్ లాస్ ఇక్కడ కనిపిస్తుంది రైట్. చేంజ్ అయితుంది. మనం కొన్న ప్రైస్ కన్నా మార్కెట్ కొంచెం పైకి పోవడానికి ట్రై చేస్తుంది. ఇప్పుడు మనం స్టాప్ లాస్ ఎక్కడ పెడదాం? ఈ క్యాండిల్ కింద పెడదాం. ఓకే. ఈ క్యాండిల్‌లో ప్రైస్ ఎంతుంది? ఈ క్యాండిల్‌లో ప్రైస్ దీని మీద వచ్చి మనం పాయింట్ చేసినామంటే కనిపిస్తది. 107,189 అనేది ప్రైస్ కనిపిస్తుంది. ఇక్కడికొచ్చేసి ఇక్కడ కనిపిస్తుంది కదా! దీన్ని క్లిక్ చేస్తున్నాం చూడండి. టీపీ అండ్ ఎస్ఎల్ అంటే టేక్ ప్రాఫిట్ అండ్ స్టాప్ లాస్ 2 ఒకటేసారి మనము ఇందులో ప్లేస్ చేయొచ్చు. ఇండియన్ మార్కెట్‌లో స్టాప్ లాస్, ప్రాఫిట్ 2 ఒకసారి పెట్టడానికి కుదరదు. కాబట్టి 107,100 రఫ్‌లీ ఇంకొంచెం ఒక $5 లాస్ ఇక్కడ మనం పెడదాం. అండ్ 107,500 ప్రాఫిట్ వచ్చేసి 107 సో పోనీ 10800 దగ్గర 8000 దగ్గర పెడదాం. $17 1:4 రిస్క్ రివార్డ్‌లో కన్ఫర్మ్ చేసి పెట్టేసినాం అనుకోండి. ఇంక మీరు హ్యాపీగా పడుకోవచ్చు. ఊరికే ఫోన్ చూడడం గానీ, ల్యాప్‌టాప్ చూడాల్సిన అవసరం లేదు. ఈ ప్రైస్‌కొస్తే ఆటోమేటిక్‌గా ఇక్కడ చూడండి. ఎస్ఎల్ అనేది స్వింగ్ దగ్గర ఇక్కడ పెట్టాను. అండ్ ప్రాఫిట్ వచ్చేసి నేను ఆల్మోస్ట్ ఇక్కడ దాకా చూస్తున్నాను. 1:4 వరకు చూస్తున్నాను. ఎగ్జాంపుల్. ఓకే. ఇప్పుడు మళ్ళీ మార్చుకోవాలనుకోండి. మార్కెట్ మీ నుంచి ముందుకెళ్తుంది. సింపుల్‌గా దీన్ని తీసుకొచ్చి మీ స్టాప్ లాస్‌ని ఇక్కడ అప్డేట్ చేసుకోవచ్చు. ఆటోమేటిక్‌గా అప్డేట్ అయిపోతది. మీరు మళ్ళీ ఎళ్లి మాన్యువల్‌గా నంబర్ టైప్ చేయకుండా చాట్ మీదనే ఈ విధంగా మీరు దీన్ని డ్రాగ్ అండ్ డ్రాప్ కూడా చేసుకోవచ్చు. సేమ్ మనకి ధన్‌లో కూడా అదే విధంగా ఉంటది. ఒకవేళ మీ వైపు వచ్చేసింది చాలు ప్రాఫిట్ 1:2 అనుకుంటున్నారు. ఒక రిజెక్షన్ కనిపిస్తుందంటే మీరు ప్రాఫిట్‌ని కూడా తీసుకొచ్చి ఈ విధంగా కిందికి డ్రాగ్ చేసుకోవచ్చు. సింపుల్‌గా అయిపోతది. అండ్ దెన్ ఇవంతా కాదు అంటే ఇక్కడ ఇంటూ పొజిషన్ కనిపిస్తుంది కదా! క్లోజ్ పొజిషన్ అని క్లిక్ చేస్తే ఆటోమేటిక్‌గా మీరు పెట్టిన స్టాప్ లాస్ ఎళ్ళిపోతది. టార్గెట్ ఎగిరి ఎళ్ళిపోతది. పొజిషన్ కూడా క్లోజ్ అయిపోతది. మీరు చూస్తే $0.2 ఒక ప్రాఫిటబుల్‌గా ట్రేడ్ అనేది రన్ అవుతుంది. అర్థమైంది కదా! ట్రేడ్ ఎలా ఎయ్యాలి? ఎలా ట్రైలింగ్ చేసుకోవాలి? అండ్ దెన్ ఇప్పుడు మీకు ప్రాఫిట్ చాలా మంచిగా వచ్చిందనుకోండి. ఈ స్టాప్ లాస్‌ని తీసుకొచ్చి ఏం చేయాలి మీరు? ఇక్కడ ముందుకు తీసుకెళ్ళిపోవాలి. ప్రైస్ ముందుకెళ్ళిపోతే. లేదు అనంటే సేమ్ మళ్ళీ ఎక్కడుందో అక్కడ ప్లేస్ చేసుకోవచ్చు. ఈ విధంగా మీరు మార్చుకోవడానికి చాలా ఈజీగా ఉంటది. ఇది హోల్‌గా మీరు ఏ విధంగా ట్రేడ్ చేయాలి? ఎలాంటి ఆప్షన్స్ ఉన్నాయి మనకి ఇదంతా. బిగినింగ్ ఆఫ్ ద వీడియోలో నేను చెప్పాను కదా! మీకు ఆఫర్స్ కూడా ఉంటాయి. ఫ్రీగా ట్రేడ్ చేయొచ్చని. మీరిక్కడ చూడండి. జీరో ఫీజ్ అనేది మనం ఇక్కడ చెల్లించొచ్చు. ఎలా అంటే ట్రేడ్ వేసేటప్పుడు మీకు ఇక్కడ కింద కనిపిస్తుంది కదా! స్కాల్పింగ్ యాక్టివ్ అని. ఇక్కడ స్కాల్పర్ యాక్టివ్ అని. ఇప్పుడు నేను ఈ ట్రేడ్ ఏసినాను కదా! ఈ ట్రేడ్ ఏసిన తర్వాత 15 నిమిషాల్లో ఒకవేళ ఈ ట్రేడ్ నేను క్లోజ్ చేసుకోగలిగితే అంటే స్కాల్పర్ అంటే ఎవరైనా 5, 10 నిమిషాల కన్నా ఎక్కువసేపు ట్రేడ్ చెయ్యరు ఇంట్రాడే. అంటే ఒక మంచి సెటప్ చూసి ఎంటర్ అయిపోయి 5, 10 నిమిషాల్లోనే మొమెంటమ్ వచ్చేలాగా చూసి ట్రేడ్ చేస్తారు. అలాంటి ట్రేడర్స్‌కి ఏంటంటే మీకు ఇక్కడ చూడండి ఈ స్కాల్పర్ ఆఫర్ మీరు ట్రేడ్ చేసినట్లయితే
నేను దాదాపు కొన్ని ట్రేడ్స్ వేస్తాను అప్పుడప్పుడు. అది యూజ్ చేస్తూ నేను ట్రేడ్ చేస్తే $95 నేను సేవ్ చేసుకున్నాను. అంటే ఒక రూ. 7,000 దాకా ఆల్రెడీ నాకు సేవ్ అయిపోయింది. ఇది వచ్చేసి వేవ్ ఆఫ్ అయిపోతది. అంటే దాంట్లో మీకు ఫీజ్ అనేది తీసుకోరు. రీఫండ్ వచ్చేస్తది. అది ఆఫర్ అన్నమాట. మా ఆఫర్ కూడా ఉంది. ఏంటంటే ఆప్షన్స్ ట్రేడ్ చేసేవాళ్ళు. ఫ్యూచర్స్ ఏమో 15 నిమిషాలు. ఆప్షన్స్‌లో ఎవరైతే ట్రేడ్ చేస్తారో ఏదన్నా ఈ ఏటీఎం దాన్ని సెల్ చేద్దాం అనుకుంటున్నారు. ఇక్కడ చూడండి. ఆప్షన్స్‌లోనేమో 1 అవర్. ఆప్షన్స్ ట్రేడ్ చేసేటప్పుడు ఆల్మోస్ట్ 1 అవర్ మీకు. అంటే ఫ్యూచర్‌లో ట్రేడ్ చేస్తే 15 నిమిషాల్లో మీరు ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేసి ఎగ్జిట్ చేసేస్తే ఫీ ఉంటదో వేవ్ ఆఫ్ అయితది. అదే ఆప్షన్స్‌లో ట్రేడ్ చేస్తే గంట సేపు. ఒక 1 అవర్ లోపు మీరు ట్రేడ్ క్లోజ్ చేసుకోగలిగితే ఫీస్ కూడా వేవ్ ఆఫ్ అయిపోతది. మీకు రిఫండ్ అనేది అవుతది. అదనమాట దీని యొక్క ఇంపార్టెన్స్. సో, ఈ విధంగా మీరు చూస్తే మనకిలా చాలా ఆఫర్స్ ఉంటాయి క్రిప్టో ప్లాట్‌ఫామ్‌లో. మనం బెటర్‌గా యూజ్ చేసుకొని ట్రేడ్ చేసుకోగలిగితే చాలా మీకు బెనిఫిట్ కూడా ఉంటది. 24 అవర్స్ మార్కెట్ కాబట్టి మీకు ఎప్పుడైనా ఫ్రీగా ఉన్నప్పుడు అప్పుడు మీకు నచ్చిన సెటప్ బెటర్ ట్రేడింగ్ సెటప్ అంటే హ్యాపీగా చేసుకోవచ్చు. పొద్దున్నే 9కి లేవాలి, 3:30 లోపు ఉండాలి. ఎట్లా పడితే అట్లా ట్రేడ్ అవుతుంది ఈ మధ్యలో చాలామంది లాస్ కూడా అవుతున్నారు. అండ్ క్రిప్టో మార్కెట్ వచ్చినప్పటి నుంచి తక్కువగా ఇండియా మార్కెట్‌లో పార్టిసిపేషన్ జరుగుతుంది. ఎందుకంటే ఇన్ని మంచి ఫీచర్స్ ఉన్నాయి. మార్జిన్ కూడా ఇస్తున్నారు. మీరు ఎక్కువ సంపాదించుకోవడానికి స్కోప్ ఉంది. కానీ మనకు ట్రేడ్ చేయడం రాకపోతే ఎక్కువ పోగొట్టుకునే స్కోప్ కూడా ఉంది. సో, కత్తికి 2 వైపుల్లాగా మీరు ఎలా వాడుకుంటే అది మనకి అలా ఉపయోగపడతది. మర్డర్ చేద్దామని ఎవడు నన్ను పొడి చేస్తే జైలుకి పోతాం. అంటే అదొక బ్యాడ్ కాన్సిక్వెన్స్. లేదా అదే కత్తితో కూరగాయలు కట్ చేసుకొని, మంచిగా ఫ్రూట్స్ కట్ చేసుకొని తింటే మీకంటూ ఆరోగ్యంగా ఉంటారు. అలాంటి ఒక ఎగ్జాంపుల్ అనమాట. సో, ఎలా వాడుకుంటే దాన్ని బట్టి అలా రిజల్ట్ ఉంటది. అంతేగాని క్రిప్టోలో డబ్బులు పోతాయి, ఇండియన్ మార్కెట్‌లో డబ్బులొస్తాయి, ఇట్లనే చేస్తే డబ్బులొస్తాయి, అట్లనే చేస్తే డబ్బులు పోతాయి. ఇలాంటియి ఏముండవు. మనం ఎలా చేస్తే అలా. సేమ్ అద్దం ముందు ఎళ్లి మనం నిల్చుంటే, మన మొఖం ఎలా ఉంటే అద్దం కూడా అదే చూపిస్తది. అంతే తప్ప మన మొఖం బాలేక అద్దం పగలగొట్టుకోవద్దు. ట్రేడింగ్ రాకపోతే రాదని గమ్మున ఒప్పుకోవాలి గానీ, ఇట్లా చేస్తే పైసలు పోతాయి, అట్లా చేస్తే పైసలు పోతాయి అని అనుకోకండి. పైసలు ఎక్కడన్నా పోతాయి. చేసే విధానం మీరు జాబ్ కూడా మంచిగా చేస్తే మంచి ప్రమోట్ అవుతారు. బెటర్ పొజిషన్‌కెళ్తారు. అదే ఆఫీస్‌లో పోయి ఏదన్నా చిల్లర పనులు చేసినారనుకోండి ఏం చేస్తారు? ఆఫీస్‌లోకెళ్ళి తీసి బయట పడేస్తారు. అంతే సింపుల్. సో, చేసే విధానం పైన మన రిజల్ట్ అనేది ఉంటది. లైఫ్‌లో అయినా, ట్రేడింగ్‌లో అయినా. అది బాగా గుర్తుపెట్టుకోండి. ఓకే. అండ్ ఐ హోప్ నేను చెప్పిన విధానం అండ్ అలాగే ప్రతి ఒక్కటి మీకు ఇందులో హెల్ప్ అయిందని అనుకుంటున్నాను. అర్థమైందనుకుంటున్నాను. స్ట్రాటజీ బిల్డర్ గురించి నేను ఎక్స్‌ప్లెయిన్ చేయలేదు. స్ట్రాటజీ బిల్డర్ వేరే వీడియోలో చేస్తాను. అందులో చాలా డీప్‌గా ఫీచర్స్ అండ్ అలాగే పే గ్రాఫ్ ఎలా చూడాలి, మీరు ఆప్షన్స్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఇంకా వీడియో లెంథీ అవుతది. ఒకవేళ మీకు స్ట్రాటజీ బిల్డర్‌ని కూడా ఎక్స్‌ప్లోర్ చేసి వీడియో చేయమంటే చెప్పండి. ఆ వీడియో కూడా చేస్తాను. టాప్ ఆఫ్ థాట్ బీటీసీలో చాలా అంటే చాలా స్ట్రాటజీస్‌ని నేను టెస్ట్ చేస్తున్నాను. మీరు లైవ్‌లోనే చూడొచ్చు. బుల్ ట్రేడ్ అనేది మనది నడుస్తుంది. ఇప్పుడు ఏసింది ఏదైతే ట్రేడ్ ఉందో ఒకసారి దాన్ని ఎగ్జిట్ చేసేద్దాము. ఇది మనకు అవసరం లేదు. ఇదొక చిన్న డెమో ట్రేడ్. ఇప్పుడు చూడండి క్లోజ్ చేసేసుకున్నాం కదా! దీనికి మనకి ఫీ అనేది పడదు. ఓకేనా? ఇక్కడ చూడండి 0.75 లాస్ రియలైజ్డ్ మనకి జరిగింది. బికాజ్ మార్కెట్ తీసుకున్న దానికన్నా కాస్త కిందకొచ్చేసింది కాబట్టి. ఇలాంటి ఆప్షన్ స్ట్రాటజీస్ కావాలంటే కింద కామెంట్ సెక్షన్‌లో బిట్‌కాయిన్ ఆప్షన్ స్ట్రాటజీస్ అని టైప్ చేయండి. నేను వీడియోస్ మీకోసం చేస్తాను. ఇంతవరకు మీరు చూసినారనంటే తప్పకుండా మీకు వీడియో నచ్చిందనుకుంటున్నాను. నచ్చితే వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి. అండ్ అలాగే కామెంట్ కూడా చేయండి. ఇదే వీడియో కింద సేమ్ క్రిప్టో కరెన్సీ యొక్క రెఫరల్ అకౌంట్ నేను ప్లేస్ చేసి ఉంచాను. ఎవరైతే నా రెఫరల్ అకౌంట్‌లో అకౌంట్ ఓపెన్ చేసుకుంటారో వాళ్ళకి నేను యూజ్ చేసే క్రిప్టో కరెన్సీ యొక్క స్ట్రాటజీస్‌ని ఒక పర్టిక్యులర్ గ్రూప్ అందులో పెట్టి మీకు ఒక లెర్నింగ్‌ని కూడా ఇస్తాను. ఫ్రీ మీరు నాకు ఈమెయిల్ చేయండి peacefultradingtelugulo@gmail.com మిమ్మల్ని లెర్నింగ్ గ్రూప్‌కి యాడ్ చేస్తాము. ఓకే. నేను మీతో కలుస్తాను మరొక వీడియోలో.